పంచాయతీ కడప అని చెప్పాను నేను. ఇగో పంచాయతీ కడప అని చెప్పాను నేను. ఇగో రేపు ఇండిపెండెన్స్ జరుగుతుందిగా మన గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం. చెప్పేది నీకు అవన్నీ తెలుస్తాయి. నువ్వా తెలుసా నీకు అసలు పుట్టావు కానీ పుట్టావు దేశానికి ఉపయోగపడుతుంది ఏమన్నా? నీకు ఉపయోగపడతారా? నువ్వు పెద్ద కలెక్టర్ అని నీకు ఉపయోగపడతా ఉంటా. నేను కలెక్టర్ అయితే నీ పాటికి తాడు తీసేవాడు నిన్ను. మరి నీకు ఇండిపెండెన్స్ తెలియకుండా ఎట్లా ఉన్నా నువ్వు? భారతదేశంలో పుట్టి ఇండిపెండెన్స్ తెలియదు నీకు? చెప్పి సార్ తెలియదుగా చెప్పేది నిజంగానే కలెక్టర్ అవుతాను పంచాయతీకి. చెప్పే వింటావా గుడ్డి మావాడు కలెక్టర్ నువ్వు సమాధానం ఎదురు చెబుతున్నా. కోపం కాదు చెప్పేది. రేపు ముసలి వాళ్ళకి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి, అర్థమైందా? ముసలోళ్ళు జరిగితే కబడ్డీ పోటీలో నువ్వు వెళ్ళిరా, ₹1,00,000 ప్రైజ్ మనీ. ఏనుగుండట్టుండ వెళ్ళు కబడ్డీ ఆడు. నువ్వు వెళ్ళి నేను ఆడతాను కాదు. నేను ముసలోడా? నువ్వు ముసలోడుగా? నేను ముసలాడు, నువ్వు ముసలోడువా? ముసలోడు ఆడతాడు కబడ్డీ. ముసలోడు అదే మరి డిఫరెంట్. రేపు చూడు ఓట్లు వేసేవాడా? చెప్పేది మర్యాదగా. కుక్కుమోడా పోరా చెప్పేది రేపు 50 మంది ముసలోళ్ళని 5 టీంలు రెడీ చేసాం మేము, అర్థమైందా? కలెక్టర్ వస్తాడన్నమాట. ₹1,00,000 ప్రైజ్ మనీ మేము ఇప్పిస్తాం నీకు. మేము మేనేజ్మెంట్ చేసి నువ్వు డూప్లికేట్ ఆడాలి. ఊరికి డూప్లికేట్ ఆడాలి నుంచో లోపల. కబడ్డీ కబడ్డీ ఆడలేవు. కబడ్డీ ఆడితే కబడ్డీ ఆట ఆడితే నీకేమైంది? ముసలోళ్ళ మీద ఆడలేవు నువ్వు. ఏమైంది నీకు? ఏమైంది నీకు? ₹1,00,000 వస్తుంటే కబడ్డీ ఆటలో నుంచోలేవు నువ్వు? షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని మేము ఇస్తాము. గౌన్ వేసుకొని నుంచోమనలేదు. గౌన్ వేసుకొని నుంచోమని కలెక్టర్ మీద మెడలు ఇస్తారు తెలుసా నీకు? మెడ నాకు వద్దులే. కలెక్టర్ మెడ వద్దులే. మెడ కాదు మెడలు ఇస్తారు నీకు. ఇచ్చేది ఆడిచ్చే మెడలు ఏం మెడలు ఆడిచ్చేది ఆడు. రావా కాలు నేలకేసి కొడతా రాకపోతే అర్థమైందా? కబడ్డీ నీకు ఇలాంటి జరుగుతాయా? చెప్పు. కబడ్డీ కలెక్టర్ గారు చూడు ₹1,00,000 ప్రైజ్ మనీ పేరు తెప్పివా? నువ్వు ఆడి తెప్పిరా. మేము ఆడతాం. మాది వేరు, టీం మాది. నీది ముసలి టీము. పెద్ద టీం అంటే ఆట కూడా అంటే పెద్ద. రాకుండా వెళ్ళు నువ్వు రాకుండా వెళ్ళి చెబుతా. ఇంకా చేస్తుందా? యాదవులు అంపిడి కొట్టు. ఇంకా చేస్తుందా? యాదవులు అంపిడి కొట్టు. సిగ్గు లేదు, శరం లేదు. ఏనుకున్నట్టుండ వెతిరి పొలాలు ఎంపడి తిరుగుతావు. కాదు నీకేం మాయరావం వచ్చిందా? నీకేం మాయరావం చెప్పు. ఆట ఆడతాకే నుంచోలేవా నువ్వు? నుంచోలేవా? ₹1,00,000 ప్రైజ్ మనీ రాదు నీకు? ₹1,00,000 ప్రైజ్ మనీ ఇప్పిస్తాడు. ఇగో కొత్త టీ షర్ట్లు ఇప్పిస్తాం. కొత్త టీ షర్ట్లు బర్రె గోడ్లు గారు రేపు నుంచి షార్ట్ టీ షర్ట్ వేసుకుని రావచ్చు. నువ్వు 5 జతలు ఇప్పిస్తున్నా. లంగా ఓనేస్తారు. నువ్వు వేసుకుంటావా? నువ్వు వేసుకో. నేను ఎందుకు వేసుకుంటా? ఎందుకంటా నువ్వు? ఆట ఆడేవాడా? నేను చెప్పేది నువ్వు చెప్పేది. పంచాయతీలో ముసలు తక్కువ ఉన్నారు. నీకు ₹1,00,000 వస్తుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు కబడ్డీ ఎంతమంది ఉంటారు తెలుసు నీకు? పట్టుకొచ్చుకో. కబడ్డీ ఎంతమంది ఉంటారు తెలుసు నీకు? 6 ఉంటారు, 7 ఉంటారు. అవసరం 2 కావాలన్నా 8 మందిని ఇస్తాం నీకు. చంపేసుకునేది ఆట ఆడతాకే బరిగొడ్డు బయట కబడ్డీ ఆడతా. నీకేం మాయరావు? అసలు ఆడతా కబడ్డీ.
పంచాయతీ పేరు రావాలని చెప్పి అడుగుతున్నాం మేము. పని లేదు పాట లేదురా, వాళ్ళకి పని లేదు నీకు పాట లేదు. చూడు వింటావా వినవా నా మాట, వస్తావా రావా? రావా? బరిగొడ్లు మొత్తం రేపు నుంచి ఇక్కడ నువ్వు మేకపోతే బహిష్కరిస్తాం. కాదు కాదు, ఇది కలెక్టర్ చేతుల మీద జరిగే, కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ఇస్తారు, నెలెత్తారని చెబుతున్నా. రేపు నుంచి లుంగి ఆపేసాయి నువ్వు అసలు 10 షాట్లు ఇప్పిస్తా నీకు అడుక్కునేవాడికి యాదవ్ నువ్వు రేపు నుంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతావు. చెప్పేది పేరు వస్తుంది. ఇగో నీ మీద సర్టిఫికెట్లు ఇప్పిస్తాం మేము, నువ్వు రైల్వే జాబ్ కూడా పెట్టుకోవచ్చు. రైల్వే పోరా, నీ దండం పెడతా సర్టిఫికెట్, కబడ్డీ సర్టిఫికెట్ అంత విలువ తెలుసా? నీ దండం పెడతా రావా? ఏంది నీ బాధ? ఏంది కబడ్డీ ఆడితే నుంచో రాపెత్తా నీ పేరు. నుంచోను ఎందుకు పంచాయతీలో ఉండి మరి ఎక్కడికి వెళ్తావు నువ్వు? సాయంత్రం, ఈ రోజు సాయంత్రం జరిగి చూడు, రేపు ఇండిపెండెన్స్ డే. బాబాయ్ కోపం తెప్పి బాక నాకు కొడితే దోడ తిరిగి సిగ్గులేదు నీకు? ఏదోళ్ళు ఎంపీ కొడక ఏమనుకుంటున్నా? ఎంపడు పడుతుంది చెప్పలు పోను అనుకున్నావు, లేదు పిచ్చోని అనుకున్నావా? ఏదో అనుకున్నావా? సరే నీ పేరు చూడు, అసలు నీదే ఆధార్ కార్డులో లేకుండా డిలీట్ చెప్పేస్తా పేరు మొత్తాన్ని. ఉగ్రవాది సంబంధించిన నువ్వు ఉగ్రవాది సంబంధించిన చెప్పి ఆగు 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 ఆగు. మరి ఎందుకు రావడం నువ్వు? పంచాయతీలో లేవు నువ్వు? నువ్వు పంచాయతీలో ఉన్నావు లేవా? ఉగ్రవాది తోట తెస్తానుకున్నావు. మరి ఉగ్రవాది కాదు నువ్వు, పంచాయతీ పేరు వస్తుంది అంటే నీకు నువ్వురా ఏదో దున్నపోతున్నాడు ఉగ్రవాది అవకాశం వచ్చిద్దా? ఇగో చాలా మీద తిరగను, పందికొక్కు తిన్నాడు తిన్నావు, ఈ పని లేదు పాట గొంత అంతా ఎండిపోయింది, నీకు మాటలు కూడా రావట్లేదు, అరిగిపోయింది గొంత. పేమెంట్ పేరు బ్యానర్లు అయిపోతా ఊర్లో. చచ్చిపోతే వీరులు మొనగాలని చెప్పేసి టైటిల్ వేయించి మగాడని చెప్తాడు. మగాడు చేతంటేదిరా పంచాయతీలు వస్తాయి తెలుసు నీకు? ఏంది వచ్చేది? బాపట్ల, ఒంగోలు, చీరాల మొత్తం ముసలు మొత్తం వస్తారు మన పంచాయతీ కబడ్డీ పోటీలకి. నీకు మాత్రం ప్రైజ్ ఇప్పిస్తాం మేము. కబడ్డీ పోటీలకు వస్తారా లేదా గిన్నెలు వేసుకుని అమ్మ అని అడుగుతుంటానికి వస్తారా? ముసలోళ్ళు నువ్వు అడుగుతున్నారు, నువ్వు అమ్మా అని అడుగుతుంటారు పనికి వస్తారు రథంలో అంబిడి కొడకలేరు మీరు. నీకు సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు లేదు. ఆడేవుడు ముసలోడు వచ్చేది కబడ్డీ ఆడేదేవుడు, కబడ్డీ ఆడేది కుర్రాడు ఆడతాడు, ముసలోడు ఆడతాడు. కొత్తగా పెట్టారు, కొత్తగా పెట్టారు. చిన్న కూడి పెట్టారు. కబడ్డీ పోటీలో నువ్వు కానీ గెలిస్తే నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఎవరికి? మీలాంటి వాళ్ళకి కబడ్డీలో పార్టిసిపేట్ చేసిన అందరికి ఇస్తారు. ఏం చేస్తావుగా? మాకు ఇస్తే అకౌంట్లో పడతాయి. మా పేరు కాదు నీ పేరు పెడతారా? 6,000 కబడ్డీ పింఛన్ వచ్చిందని చెబుతున్నా. కబడ్డీ పింఛన్ వద్దన్నా 60 సంవత్సరాలు 50 నుంచి 60 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళకి కబడ్డీ పోటీలు పింఛన్ కూడా రాపిస్తున్నావు. రాకపోతే సిగ్గు సిగ్గుందా? శరం ఉందా? నీకుందా? రావచ్చు ఆటకి, నీకుందా? పంచాయతీలు ఆటకు రాలేవా? గొడ్డు మీద పొలాల మీద తిరగా నీ సిగ్గు లేదు, శరం లేదు, ఏమీ లేదు. ఎట్టున్నా నీకు కలవ బిడ్డలు యాదవ మాటలు మాట్లాడాలి. నాలుగు కిరోసిన్ తగల పెడతా, నిన్ను తగలబెట్టేది చూడు, నిన్ను తగలబెట్టేది చూడు, మాట్లాడకుండా నిన్ను తగలబెట్టేది చూడు, మాట్లాడకుండా. ఏంది రాకపోతే ఒకటి చెప్పేది, రాకపోతే ఊర్లో నుంచి బహిష్కరిస్తారంట. వెళ్ళిపో, మరి దూరం వెళ్ళిపో. సరే సరే మాట చెప్పేది,
ఏం మాట నువ్వు వస్తావా రావా? రాను రాను. బరి కూడా దూరు పంచాయతీ కాడ బాగా చెప్పాను నేను. ఇగో పంచాయతీ కాడ బాగా చెప్పాను నేను. ఇగో ఎవరికి వస్తారు రావాలరా? ఏంటికి రావాలరా? ఎవరికి వస్తారు రావాలి? ఎలా కాదు మరి పంచాయతీలు ఎందుకు ఆధార్ పేర్లు రాపించాం మేము. ఎవరి పేరు నువ్వు ఆటాడతావని చెప్పి ఇగో నేను ఆటలాడతాను. నువ్వు ఆగు తొండలా ఉన్నావు. నువ్వు జబ్బు బాగా చేయొచ్చు నువ్వు. నీ మీద ఎగరాలా? నీ మీద ఎగరాలా లేకపోతే మీ తాత మీద ఎగరాలా? ఎవడి మీద ఎగరాలా? నెలల విలువ తెలుసు నీకు అసలు? కలెక్టర్ ఇస్తాను తెలుసా నీకు? కలెక్టర్ ఆడు బెమ్మనన్న కూడా నువ్వు బెమ్మనన్న కూడా. ఇగో ఇగో చూడు నీకే చేస్తుంది. ఫైనల్ లెక్క నీకు అవుతుంది. వస్తావా రావా? రాకపోతే మొహమోడా వెళ్ళిపో ఊరు నుంచి. నువ్వు అసలు ఎందుకు వస్తానా? పంచాయతీలు ఎందుకు వస్తాను? లక్ష రూపాయలు తీసుకోవాలి నువ్వా? బర్రెలు పేడలు బర్రెలు పెడకలు తీసుకొని వెళ్తాను నువ్వా? నువ్వు బర్రె కూడా దూరం బయటకు వస్తా.